గ్రేటర్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి కుందన్బాగ్ పోలింగ్ బూత్లో ఓటేశారు. ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఆయన. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న సిపితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో పోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ను కూడా పోలీసులు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీస్ కమిషనర్ మాతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల పర్యవేక్షణ ఎలా కొనసాగుతుంది, సంబంధించి బందోబస్తు ఎలా ఉంది? ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా పోలింగ్ ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకెళ్తుంది. ఈ పోలింగ్ అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని, లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడానికి హైదరాబాద్ సిటీలో 25,000 మంది పోలీస్ అధికారులని, సిబ్బందిని నియమించాము. ముఖ్యంగా ఈ సంవత్సరము ఎలక్షన్ కమిషన్ వారి సౌజన్యంతో 4,500 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు వెబ్ కాస్టింగ్ చేయడం ద్వారా, దాన్ని మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించి వాటికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ వినియోగం ద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో వచ్చినటువంటి వేల కొద్ది కెమెరాస్ని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో, మిగతా పోలీస్ స్టేషన్స్లో వీక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా భద్రతా చర్యల్ని అక్కడ మనము ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. ప్రధానంగా చూసినట్లయితే పోలింగ్ స్టేషన్లో కొంతమంది అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళ సమస్య కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము మనం ఏ పోలింగ్ స్టేషన్లోనైనా కానీ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. అతి ముఖ్యమైనది ఓటర్. ఈ ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లోపలికి వెళ్ళొచ్చు. అట్లాగే క్యాండిడేట్, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎలక్షన్ ఏజెంటు, తర్వాత పోలింగ్ స్టేషన్లో పర్మిట్ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్స్ మాత్రమే లోపల ఈ 4 కేటగిరీస్ వాళ్ళే ఉండొచ్చు. వీరు తప్ప ఎవరు కూడా లోపలికి పర్మిట్ చేయొద్దు అని చెప్పేసి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా మనవి, ఇది ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి దీన్ని కోఆపరేట్ చేయాలి అని, వీరు తప్ప మిగతా వారు ఎవరు కూడా లోపలికి వెళ్ళవద్దు అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల రాత్రి నుండి చూస్తున్నాయి, కొంచెం డబ్బు పంపకాలు కావచ్చు, కొన్ని గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దృష్టికి ఏమైనా ఇప్పటివరకు వచ్చింది సార్? అది ఎక్కడెక్కడైతే ఇలాంటి సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయో వాటి మీద వెంటనే కేసులు కట్టడము, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం, స్పందించడం, అక్కడ ఆ ఏరియాలో శాంతి భద్రతలకు విఘాతం కాకుండా 2 గ్రూప్స్ని కూడా సెపరేట్ చేసి అక్కడ మళ్ళీ వెంటనే ఆర్డర్ని రిస్టోర్ చేయడం అనేది ఈ డ్యూటీలో ప్రధాన కర్తవ్యంగా తీసుకొని హైదరాబాద్ సిటీలో ఈ రాత్రంతా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ నడుస్తున్నది. సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉండేటట్లుగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పోలింగ్ కోసం పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని భద్రత ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే చిన్న చెదురుమదురు సంఘటన రాత్రి నుంచి జరిగాయి. అయినప్పుడు కూడా అన్ని చోట్ల ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ బూత్ని కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.